కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో అక్రమాలు జరిగాయనే అంశంపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ ఇంతకుముందు చాలామందిని విచారించడం జరిగింది. అట్లాగే ఈటల రాజేందర్, హరీష్ రావు అంటే అప్పటి మంత్రులు వాళ్ళని కూడా విచారించడం జరిగింది. సో తాజాగా కేసీఆర్ని కూడా అప్పటి సీఎం కేసీఆర్ కూడా విచారించడం జరిగింది. సో కేసీఆర్ చెప్పిన మాటల్ని పీసీ ఘోష్ కమిషన్ నమ్ముతుందంటారా? అవకాశం ఉందా? ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉండే, ఈటల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్, అట్లాగే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి. సో ఈ ముగ్గురి మాటలు కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఈటల రాజేందర్ కమిషన్ ముందు ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. ఇది సీఎంగా ఉండి కేసీఆర్ తీసుకుంటే నిర్ణయం చెల్లదు. ఇది క్యాబినెట్ సమావేశంలో ఉప కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ నిర్ణయం మేరకే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి నిధులు సమకూర్చుకున్నాం, పనులు మొదలుపెట్టాం అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత కమిషన్ ముందు హాజరైన హరీష్ రావు కూడా అదే చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం తాజాగా కేసీఆర్ కూడా ఏదైతే సబ్ కమిటీ ఉంది, క్యాబినెట్ సమావేశం జరిగిందో క్యాబినెట్ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని. సో ముగ్గురు ఒకటే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈటల రాజేందర్ చెప్పిన తర్వాత కమిషన్ ముందు హాజరై వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీగా అప్పటి సబ్ కమిటీలో అంటే అప్పుడు మంత్రివర్గంలో మంత్రిగా ఉండి సబ్ కమిటీలో కూడా సభ్యుడే ఉండి ప్రస్తుతం తాజా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు దీన్ని పూర్తిగా ఖండించారు. సబ్ కమిటీలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాళేశ్వరం గురించి. సబ్ కమిటీ కంటే ముందే ఏర్పాటు చేయడం కంటే ముందే దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఏ రకంగా చేయాలి ప్రణాళిక రచించడం జరిగింది. దాని నిధులు సమకూర్చుకోవడానికి సిద్ధమయ్యారు. అన్నీ కూడా పూర్తయ్యాయి. సబ్ కమిటీలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నేను కూడా సబ్ కమిటీ మెంబర్గా ఉన్నా. సో దీనికి సంబంధించి సబ్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది, దీని పనులు ఎప్పుడు మొదలయ్యాయి, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా కమిషన్ ముందు పెడతానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆ తర్వాత కమిషన్ ముందు హాజరైన హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు అదే పాత పాట పాడారు. అంటే ఈటల రాజేందర్ చెప్పినట్టుగా సబ్ కమిటీ లేదు క్యాబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయం మేరకే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని. సో మరి ఇప్పుడు ముగ్గురు కూడా ఒకే మాట చెప్పారు. ఈ మాటల్ని కమిషన్ నమ్మిందా లేదా అనేది తేలాల్సి ఉంది. మరి నమ్మితే ఇంకా కేసు ఎక్కడిది? క్యాబినెట్ మీటింగ్ నిర్ణయం తీసుకుంది అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాడు కదా. సో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఇంకా దాని గురించి సరే ప్రాజెక్టు ఎట్లా అమౌంట్ అంటే ప్రణాళిక వ్యయం, ప్రాజెక్టు వ్యయం రెట్టింపు ఎట్లా చేశారని, మిగతా అంశాలు కూలిపోయాయని ఈ రకరకాలు ఉంటాయి. కానీ అసలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలా వద్దా అనేది క్యాబినెట్లో నిర్ణయం తీసుకోలేదని ప్రధానమైన అంశం. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. ఏం జరగబోతుంది అంటే మనకందిన సమాచారం ప్రకారం ఈటల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ అని మరోసారి కమిషన్ విచారించే అవకాశం ఉంది. ఉంది అనేది సమాచారం. ఎందుకంటే ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ పూర్తి ఆధారాలు సేకరించి పెట్టుకుంది. అంటే ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కావచ్చు, నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ కావచ్చు, మిగతా ఇవన్నీ ప్రణాళికలు ఎప్పుడెప్పుడు పూర్తయ్యాయి, ప్రాజెక్ట్ ఎప్పుడు పనులు మొదలయ్యాయి, సో ఈ క్యాబినెట్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది అనేది పూర్తి సమాచారం. అంటే క్యాబినెట్ కమిటీ కంటే ముందే నిర్ణయం తీసుకున్నారు అనే ఆధారాలు కూడా సేకరించిన సమాచారం. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇస్తా అని చెప్పారు. సో ఈ ఆధారాలను బట్టి నెక్స్ట్ టైం వీళ్ళందరినీ కూడా మళ్ళీ విచారణకు పిలిచి ఈ ఆధారాలను చూపిస్తూ మీరు చెప్పింది ఒకటి, ఇక్కడ సబ్ కమిటీ ఏర్పడిన కంటే ముందే పనులు ప్రారంభమయ్యాయి, ముందే నిధుల సమీకరణకు ప్రణాళిక మొదలైంది, కాబట్టి దానికి సంబంధం లేదు అని విచారణ క్వశ్చన్ అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదే అడిగితే ఏం చెప్తారు? దాన్ని బట్టి నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది, కమిషన్ నివేదిక ఏ రకంగా ఉండబోతుంది. సో ఆల్రెడీ కేసీఆర్ వచ్చిన తర్వాత విచారణకు వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ మంత్రి పొంగులేటి స్పందించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని. సో 2 రోజుల తర్వాత నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెడతానని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇది ఈ ముగ్గురికి ఉచ్చు బిగిస్తున్నట్ల కేసీఆర్, హరీష్ రావు అండ్ ఈటల, లేదు కేసు నుంచి బయటపడతారా? సో ఈ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం.